ఒక మంచి మంచి పాట రాసే అవకాశం దొరికిందండి. మా డైరెక్టర్ రాజేష్ సాయి గారి ఆలోచన ప్రకారం ఒక పాట రాశాను. సింగర్ కార్తిక్ గారు పాడారు. ఒక 2 లైన్లు 2-4 లైన్లు పాడతాను ఒకసారి. ఏ వైపుకో నా పయనము, ఏ మలుపు ఎటు నను నడుపు, నా దారిలో ప్రతి చోటున కనిపించలేదట గెలుపు, కదలేని నాటకమే విధి లేక సాగటమే, శృతి లేని రాగములే సవరించి పాడటమే, ఓ కాలమా నిలదీయకు, నన్ను గాలికే వదిలేయకు, కలలు కనడం నిజము అవడం అసలు నిజమా, రుజువు ఎవరు అని ఇలా సాగుతుందండి పాట. ఇది ఎందుకు డైరెక్టర్ గారు పర్టికులర్ రాయించారంటే, ఈ పాటను మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అండి, మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడో ఒకసారి లో ఫేజ్ అందరం ఫేస్ చేస్తుంటాం. చాలా తక్కువ మూమెంట్కి వెళ్ళి మనం ఏం సాధించలేమా, మన జీవితం ఇంతేనా అనుకున్నప్పుడు ఇందులో హీరో గారు అలాంటి ఒక సిచ్యువేషన్ నుండి తనను తాను ఎలా సెల్ఫ్ మోటివ్ చేసుకుంటూ వెళ్తున్నాడనే సందర్భంలో వచ్చే ఒక పాట అనమాట. ఇంత మంచి ఒక సందర్భాన్ని నా చేత రాయించినందుకు నేను డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఇంత మంచి బాణీని కట్టిన రథన్ గారికి, అదేవిధంగా ఎంతో అద్భుతంగా నాకు ఇష్టమైన సింగర్ కార్తిక్ గారు పాడారు. అద్భుతమైన సింగర్, మంచి గాత్రదానం చేశారు ఈ పాటకి. సో డియర్ ఉమా గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. అంటే సినిమాలు తీయటం అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒక సోషల్ కాజ్ ఉండాలని మా ప్రొడ్యూసర్ సుమయ్య రెడ్డి గారు బలంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని మా రాజేష్ గారు ఖచ్చితంగా నెరవేర్చుంటారని బలంగా నమ్ముతున్నాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. గొప్ప విజయం అందుకోవాలి మీ ఇద్దరు. మళ్ళీ మన కాంబినేషన్లో ఎన్నో గొప్ప సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంటే ప్రసాద్ ల్యాబ్లో చాలా అరుదుగా అండి ఇంతమంది క్రౌడ్ని చూడడం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది క్రౌడ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో నటించినటువంటి నటీనటులందరికీ, సాంకేతిక నిపుణులందరికీ, అలాగే మా ఈశ్వర్ బ్రో, ఈ మధ్య కోర్టు సినిమాలో అద్భుతమైన మా కాంబినేషన్లో అద్భుతమైన హిట్ కొట్టాము. పాడొచ్చా మీ పర్మిషన్తో? కళ్ళు 2 పుస్తకాలు, భాష లేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు, ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు, కొత్త కొత్త ఓనమాలు, ఎన్ని మాయలు, కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు అనే పాట నేనే రాశానండి. అంత మంచి పాటకి మా ఈశ్వర్ బ్రో కొరియోగ్రఫీ చేశారు. మళ్ళీ మా కాంబినేషన్లో ఈ సినిమా చేయడం చాలా అద్భుతంగా, చాలా గొప్పగా అనిపిస్తుంది. అలాగే నా తరపున పర్సనల్ రిక్వెస్ట్ అండి, రేపు 18న రిలీజ్ అవుతుంది. దయచేసి ఇది మీ పర్సనల్గా అనుకొని సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మేము మంచి కంటెంట్తోనే వస్తున్నాము. మంచి కంటెంట్కి ఖచ్చితంగా మీరు బ్రహ్మరథం పడతారని ఈ మధ్యకాలంలో ప్రూవ్ అవుతూనే ఉంది. ఈ డియర్ ఉమాన్ కూడా మీరు పెద్ద విజయ తీరాలకు చేరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, మరొక్కసారి మా సుమయ్య రెడ్డి గారికి, మా డైరెక్టర్ సాయి రాజేష్ మహాదేవ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉన్నారు? ఏంటి ఇంత చెప్పకున్నారు? కొద్దిగా అరవచ్చుగా, ఆ మాత్రం ఉంటే చాలు. సో బేసిక్గా ఫస్ట్ టైము నేను ఇక్కడ మాట్లాడడము, సో కొద్దిగా భయంగా ఉంది. బట్ అయినా సరే ధైర్యం తెచ్చుకొని వచ్చినాను ఇక్కడికి. చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీలో యాక్ట్ చేయడం, అండ్ ఒక ఫ్రెండ్ రోల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి మూవీలో యాక్ట్ చేసినందుకు అండ్ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి, హీరోయిన్ గారికి, హీరో గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, మూవీస్ చాలా వచ్చాయి, బట్ నాకు కొన్ని కాన్సెప్ట్లు నచ్చక అండ్ ఇంకోటి టైం కూడా కుదరక, అంటే చెయ్యలేను, చాలా యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఈ మూవీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండ్ వాళ్ళు చూసుకున్న విధానం కూడా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మూవీ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అండ్ డియర్ ఉమా చాలా స్పెషల్ సినిమా. నేను బల్గం గురించి ఎందుకు మాట్లాడానంటే, సుమయ్య గారు బల్గం మూవీ చూసి నన్ను పిక్ చేసుకున్నారు. ఈ సినిమాలో నేను చాలా చిన్న క్యారెక్టర్ ప్లే చేసిన ఒక మంచి మూవీలో
నేను ఉన్నానని చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా మాట్లాడుతుంది. ఇదే స్టేజ్లో బల్గం అయింది. సో మళ్ళీ ఈ సినిమా అంతే మాట్లాడుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా ప్లీజ్ వాచ్ ఏప్రిల్ 18కి. తప్పకుండా ఈ సినిమా అందరూ చూడాలి. అండ్ డైరెక్టర్ గారికి అండ్ సుమయ్య గారికి, అమ్మగారికి థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమాలో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చిన, బట్ నేను గుర్తుండిపోయే సినిమాలో చేశానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఇందాక నేను వచ్చేటప్పుడు కూడా రోడ్ మొత్తం డియర్ ఉమా పోస్టర్స్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇందాక సాంగ్ చూసినప్పుడు సారీ సార్ ఏం తాగి రాసినారు సార్, ఆ లిరిక్స్ చాలా బాగున్నాయి. అండ్ యాక్చువల్లీ ఇదే ప్రసాద్ ల్యాబ్లో నేను ప్రివ్యూ చూడడం జరిగింది. కొన్ని డైలాగ్స్ లవ్ గురించి కానీ హాస్పిటల్ గురించి కానీ కొన్ని డైలాగ్స్ విన్నప్పుడు తప్పకుండా ఇలాంటి సినిమాలు రావాలి అనిపించింది. అంటే అండ్ అపార్ట్ దీని పక్కన పెడితే దీంట్లో నేను నీవెవరు అని ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేయడం జరిగింది. మామూలుగా సారజస్ సార్తో ముందు పరిచయం అయినప్పుడు ఒక మంచి డాన్స్ సాంగ్ గురించి వెయిట్ చేస్తున్నాను. అప్పుడు డాన్స్ సాంగ్ చేద్దాం అలాంటి సాంగ్ వస్తుందేమో అనుకున్నాను. కానీ నాకు ఇలాంటి సాంగ్ ఇచ్చినప్పుడు అండ్ సార్ చెప్పిన విషయం ఏంటంటే, మాస్టర్ మీరు ఈ సాంగ్కి డైరెక్టర్ లాగా బిహేవ్ చేయాలి, మీరు నా పాత్ర తీసుకోవాలి అని చెప్పారు. చాలా మంచి ప్లేస్లో ఒక బ్రిడ్జ్ లాంటి సాంగ్ ఇది. అంటే ఈ సాంగ్ తర్వాత ఒక ఏంజిల్ అండ్ ఒక రాక్ స్టార్ మధ్య జరిగిన వాళ్ళ మధ్య జరిగే ఒక మంచి మూమెంట్స్ అన్నీ మనం క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమయ్య మ్యామ్ అంటుంటే కొత్తగా ఉంది నాకు. అండ్ రైటర్, ప్రొడ్యూసర్, యాక్ట్రెస్ అనే కన్నా కూడా ఒక మంచి ఫ్రెండ్ అనొచ్చు. చాలా ఫ్రెండ్లీ నేచర్ మేడంది. థ్యాంక్ యూ, మీరు అంత ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి సాంగ్స్ అన్నీ బాగా వచ్చాయి. అండ్ టీమ్ అంతా అంత యాక్టివ్గా ఉంది. ప్రొడ్యూసర్ వెల్కమ్ సార్. మీరు ఇలాంటి తెలుగులో చాలా సినిమాలు చేయాలి, నేను దానికి చాలా వర్క్ చేయాలి. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను సాంగ్ చేసినప్పుడు సార్ కన్నడగా మాట్లాడతారు. ఒక తక్కువ టైం ఉన్నప్పుడు టెక్నికల్లీ 48 ఫ్రేమ్స్లో సాంగ్ పాడాలి. టక్ని ఆయనకి లిరిక్స్ అప్పుడే చెప్పాము మనము. అప్పటికప్పుడు నేర్చుకొని స్లో మోషన్లో పాడుతున్నప్పుడు నేను ఆశ్చర్యపోయా, ఈయన తెలుగు రాదు కదా ఎట్లా పాడుతున్నాడు అనేసి. ఒక్క నిమిషం మానిటర్ దగ్గర నేను సర్ప్రైజ్ అయ్యా. సార్ సూపర్ సార్, అంటే మీ డెడికేషన్ అసలు నేను ఆ రోజు మెస్మరైజ్ అయిపోయా. అంటే అంత ఇన్స్టెంట్గా నేర్చుకొని పాడడం, టైం వేస్ట్ అవ్వకుండా, అసలు ఆ రోజు టైం కూడా మీకు తెలుసు చాలా క్రూషియల్ అయిపోవాలి ప్యాకప్ అని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకేం చెప్పాలి శ్రవంతి గారు? నెక్స్ట్ మాస్టర్ వచ్చారు కాబట్టి 2 స్టెప్పులు వేయించకుండా పంపించలేం కాబట్టి, సో అలా హీరోయిన్ గారిని తీసుకొచ్చి ఒక 2 స్టెప్పులు వేస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే. డాక్టర్ ఉమా కథ చెప్పినప్పుడు చాలా పెద్ద సబ్జెక్ట్ కదా ఇది, పబ్లిక్లో ఒక అవేర్నెస్ రావాలి. అలాంటి సబ్జెక్టు ఎవరు డీల్ చేస్తున్నారని అంటే ఇక్కడే ఎదురుగుండా కూర్చున్నారు ఉమా గారు అనే పిలవాలి, ఇంకా ఆవిడ సినిమా రిలీజ్ అయ్యాక. వాళ్ళ అమ్మగారు జ్యోతిరెడ్డి గారు. సో ఒక అద్భుతమైన ఒక అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ పబ్లిక్లో రావాలి. మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు గణేష్ నాకు 2వ సినిమా, గణేష్ యాక్ట్ చేస్తున్నప్పుడు మొత్తం షూటింగ్ అంతా వెంకటేష్ బాబు మామూలు జనరల్ హాస్పిటల్లో చేసి తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్ మీద చాలా అద్భుతం. అప్పట్లో ఆ సినిమా ఒక ట్రెండ్ సెటర్. ఎందుకంటే అందరికీ ఆరోగ్యం, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక కాన్సెప్టు, వాళ్ళందరికీ ఆరోగ్యం, వైద్యం సకాలంలో దొరకాలి, దీన్ని ఎందుకు మీరు కార్పొరేట్ ఇదిలో తీసుకెళ్తున్నారని చెప్పారు. అది సూపర్ హిట్. దాని తర్వాత వచ్చిన ఠాగూర్ సినిమా చిరంజీవి గారు అద్భుతంగా కార్పొరేట్ సర్కిల్లోకి వెళ్ళిపోయింది మొత్తం వైద్యం అని దాని మీద తీసారు. అది బ్లాక్ బస్టర్. ఇప్పుడు మెయిన్ ఎందుకు చెప్తున్నామంటే మనలోనే ఉంది తప్పంతా. మనం మన ఇంట్లోంచి ఒక అబ్బాయిని డాక్టర్గా మనం చదివిస్తున్నాం. వాడు అంతకుముందు ఒక 25 years బ్యాక్ ఎలా ఉండేదంటే మేబీ డాక్టర్ అయితే ఆ ఊర్లోనే అతను ప్రాక్టీస్ చేసేవాడు, అక్కడే ఉండేవాడు, ప్రజలకు దగ్గరగా ఉండేవాడు. మేము చాలామందిని చూసాం అలా డాక్టర్స్ని. ఆ డాక్టర్సే చాలామంది దేవుళ్ళ చూస్తారు. అలాగా చాలా ఊర్లలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మా అబ్బాయి
యుఎస్లో ఒక పెద్ద డాక్టర్ అవ్వాలి, బాగా సంపాదించాలి, ఎక్కడో రష్యాలో ఉండాలి, ఇక్కడికి రావాలి, ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాలి, దాంట్లో మనం డబ్బులు సంపాదించాలనేది మనలో ఉంది. అది మనం చేంజ్ చేసుకున్నంతకాలం ఇలాగే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నా అంటే, శంకర్ అని మా ఫ్రెండ్ ఉన్నారు శ్రీకాకుళంలో, అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి ఢిల్లీ ఎయిమ్స్ కాలేజ్ అనుకుంటా, దాంట్లో టాప్ ర్యాంకులో ఉండి అతను నాతో ఒక మాట అన్నాడు. ఏంటంటే, అన్నా నేను డాక్టర్ అయిపోయాక ఇంటీరియర్ విలేజ్ శ్రీకాకుళంకి మారుమూల పాలకొండ అనే ఒక ఊర్లో పుట్టి పెరిగిన అబ్బాయి. ఆ వాతావరణం కూడా చూశాను నేను. ఒక ఎలా ఉంటుందంటే, ఆ విలేజ్లో ఉన్న ఇళ్ళు కానీ అవి కానీ, అక్కడి నుంచి తను చదువుకుని ఇండియాలోనే టాప్ ర్యాంకులోకి వెళ్ళి అక్కడ ఢిల్లీలోనే ఒక పెద్ద డాక్టర్ గారు అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని తను వచ్చి శ్రీకాకుళంలో హాస్పిటల్ కట్టిస్తున్నాడు. రేపు జూన్లోనూ జూలైలోనూ ఓపెన్ అవుతుందన్నమాట. పేద ప్రజలకు దగ్గరగా ఉండాలి, ఇట్ ఈస్ నాట్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పి ఇలా వచ్చాడు. అలాగా ఉన్నారు కొంతమంది. ఆ కోవలో మరి హీరోయిన్కి మరి దీని మీద అవేర్నెస్ ఎలా వచ్చిందో తెలియదు. ఒక అద్భుతమైన సబ్జెక్టు, అవేర్నెస్ రావాలి, కార్పొరేట్ సర్కిల్లోకి వెళ్ళకూడదు. మనం కోవిడ్ బిఫోరు, కోవిడ్ తర్వాత చూస్తే ఏదొచ్చినా కూడా ఇంకా కోవిడ్ తప్పితే ఆడికి ఏమన్నా హార్ట్ అటాక్ రాదా, లేకపోతే ఆడికి ఏదైనా ఇంకో జ్వరం రాదా, ఏం లేదు. ఏదొచ్చినా కోవిడ్ అని అన్నారు. అవన్నీ అలాగా మొత్తం ఏదొచ్చినా పంచుకున్నారు డబ్బులు మొత్తం. ప్రభుత్వాలు చూడాలి, భారతదేశం ఎప్పుడు బాగుంటుందంటే ఇవన్నీ కాదండి, ఆరోగ్యంగా ప్రజలు బాగున్నప్పుడే దేశం బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ అవేర్నెస్ తీసుకొచ్చి చిన్న అమ్మాయి ఈ సినిమాలో ఎంత కాన్సెప్ట్ ఉంది అంటే, ఇప్పుడు మాకు క్యారెక్టర్ ఇచ్చి డైరెక్టర్ గారి మంచి మనసు ఏంటంటే, ఈ సినిమాలో అందరూ ఉండాలి అని చెప్పి ఒక క్యారెక్టర్. మేము దాంట్లో ఏం చేసామనేది అంటే, దొంగ డాక్టర్లు వీళ్ళందరూ. సో అలాగ వచ్చి ఇలా చేస్తున్నారే. ఈ అబ్బాయిది ఒక స్టోరీ ఉంటుంది, ట్రాజడీ అన్నమాట స్టోరీ అంతా. భార్యను కూడా కోల్పోతాడు తను. సో ఇలాంటి ఇన్సిడెంట్లు చూసి ఆ డాక్టర్ ఉమా ఎగైనెస్ట్ కార్పొరేట్ సర్కిల్లో ఉన్నటువంటి అజయ్ ఘోష్ గారితో వాళ్ళతోటి డైరెక్ట్ ఫైట్ చేసి ఈ అమ్మాయిని కూడా లేపేయాలి అనే ఒక కాన్సెప్ట్. మనం రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అది. సో దాని మీద గట్టిగా పోరాడి సినిమాని ఒక అందమైన ఒక కావ్యంగా, దాన్ని అద్భుతంగా ఒక మెసేజ్తో పాటు ఇప్పుడు ఉన్న సొసైటీలో ఇలా ఉండాలి, ఇలాగ ఉంటే ఇదే పరిస్థితి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. సో మనలో మార్పు రావాలి, అందరికీ ఆరోగ్యం కావాలి. సో కార్పొరేట్ సర్కిల్ని మనం కూడా అవాయిడ్ చేయడం మొదలుపెట్టిన కాడి నుంచి మన జీవితాలు, దేశం అన్నీ బాగుంటాయి. సో మా స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మేము సింధూరం చేసేటప్పుడు దాంట్లో ఒక పాట నక్సలైట్ల మీద రాశారు. ఆ పాట అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అనే పాట. అది బ్యాక్గ్రౌండ్ వచ్చే సాంగు, ప్రమోషనల్ సాంగు అప్పట్లో కృష్ణవంశీ గారి దర్శకత్వంలో. అలాగా మా సాయి రాజేష్ ఇంత అద్భుతంగా కంపోజ్ చేసి ఈ పాటని తీసుకొచ్చి పెట్టడం నిజంగా నాకు అది గుర్తొచ్చింది అది. సో ఇది అద్భుతంగా ఈ సినిమాలో హీరోయిన్ చాలా అద్భుతంగా చేసింది. అలాగే మా హీరో నా పేరే పృథ్వీ, ఈజ్ ఫ్రమ్ కన్నడ అయినా కూడా ఆయన అద్భుతంగా తెలుగు అబ్బాయే, కన్నడ కాదు, భాషా భేదం లేదు నటీనటులకి. సో ఈ రోజున అక్కడి నుంచి వచ్చిన యాక్టర్స్ అందరూ చాలామంది, మన రిషబ్ శెట్టి కానీ బ్రదర్, ఇప్పుడు ఈ సినిమాలో చాలా షేడ్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ సింగర్. దాన్ని కథ అంతా వేరే ఉంది, అది ఇప్పుడు రివీల్ చేయకూడదు అది. సో అద్భుతంగా యాక్ట్ చేశాడు తను. సో నేను కూడా తనతో 2 రోజులు తన కాంబినేషన్లు చేసాం. అగ్రెసివ్గా ఆ ఫైట్స్ కానీ ఆ సాంగ్స్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా చేశాడు. సో ఆ భగవంతుడు ఈ ఇద్దరికి, హీరోయిన్కి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని. అలాగే ఈ సినిమా మరి లైన్ ప్రొడ్యూసర్ అంటారు, ఇంకొకటి అంటే నాకు అలాంటివి చెప్పడం రాదు, కానీ మన జ్యోతిరెడ్డి గారికి అద్భుతమైన డబ్బులు రావాలి.
వెనకాల ఉన్న వాళ్ళు వాళ్ళకే డబ్బులు రావాలి, ఆమెకు డబ్బులు వస్తే అందరికీ ఇస్తారు అది. అలాగా ఆవిడకి డబ్బులు రావాలి. అలాగే ఇక్కడ దీంట్లో యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్టులు అందరూ మా చింటూ కానీ ఇంకా మిగతా ఉన్న యాక్టర్స్ అందరూ చాలా అద్భుతంగా చేశారు. సో సాయి రాజేష్ అద్భుతమైన డైరెక్టర్ అవుతాడు. అలాగే ఈ సినిమాలో లోబో కూడా యాక్ట్ చేశాడన్న నాకు ఎక్కడ ఉందో స్కోప్ నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఇట్ ఈజే ఎక్కడో పెట్టుంటారు లోబోని పాపం. చాలది, ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ 18న రిలీజ్ అవుతున్న లేడీ ఓరియంటెడ్ సినిమా. సో మీ పోరాటం ఒక సొసైటీ మీదే పెట్టారు, మీరు ఆరోగ్యం మీద పెట్టారు. సో భగవంతుడు మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాడు. సో దీన్ని ఇంకా పబ్లిక్లోకి తీసుకెళ్లాలంటే మీడియా మిత్రుల ద్వారా ఇది సాధ్యం. అది ఏ సినిమానైనా ఏ ప్రోగ్రామ్నైనా జనాల్లోకి తీసుకెళ్లేది మీడియా కాబట్టి. సో మేము డాక్టర్స్కి హాస్పిటల్స్కి వ్యతిరేకం కాదండి, బట్ దీంట్లో ఉన్న కంటెంట్ ఏంటంటే అందరినీ సమాన దృష్టితో చూడండి, కార్పొరేట్ సర్కిల్లోకి వెళ్ళకండి అనేది వారి భావన. సో దానికి కూడా బ్రహ్మాండమైన అప్లాజ్ వస్తుంది. యువర్ మీరు చేసిన అంటే చాలా వరకు ప్రొడ్యూస్ చేస్తే గ్లామరస్గా 4 ఫైట్లు అవి పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమా చేయొచ్చు, కానీ ఒక మంచి మెసేజ్ తోటి పాటు మీరు సినిమా చేయటం, దాంట్లో మా బ్రదర్ అని కూడా అనలో మా అబ్బాయి అని అంటాం పృథ్వీ. అలాగే ఇక్కడ 2 సంవత్సరాల క్రితం షూటింగ్లో కలిశాడు అతను శ్రీకాంత్ అని, ఇక్కడ ఎక్కడో ఉండాలి ఇక్కడ. వాళ్ళు కూడా 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏంటయ్యా ఎలా ఉన్నామంటే నెంబర్ లేదండి అన్నాడు. మొన్న నెంబర్ లేదు, ఇప్పుడు కాదు. సో అలాగా ఉంటారు ఆర్టిస్టులు కొంతమంది అలాగా. అలాగే బలగం భామ, ఆమె ఇప్పుడు ఆ సినిమా చేస్తున్నారమ్మా. నెక్స్ట్ సినిమాలో అంటే ఒక సినిమాకి వాడుకొని ఇంకో సినిమాకి పెట్టరు, అదే వచ్చింది మన దౌర్భాగ్యం. సో అలాగే లిరిక్స్ రాసినటువంటి ఆయన తమ్ముడు, అలాగే డ్యాన్స్ మాస్టర్ గారికి రాజు తోట, మా కెమెరామెన్ అయితే అద్భుతం, అలాగే మ్యూజిక్ డైరెక్టరు, ఇంకా పేరుని అందరూ. నిజంగా జ్యోతిరెడ్డి గారు అయితే బ్యాగ్ పట్టుకుని వర్షం కూడా పడింది అండి అప్పుడు, 2-3 రోజులు వర్షాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ బ్యాగ్ చేతిలో పట్టుకుని అటు ఇటు తిరుగుతూ పృథ్వీ గారు ఒక నిమిషం అండి ఎవరికో పేమెంట్ ఇవ్వాలండి అని పాపం ఎంత సహృదయంతో సైలెంట్గా బాగా. అసలు ఏంటంటే బడబాకిని అంటారు చూసారా, లోపల ఎన్నో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా కూడా అమ్మ వస్తాడు చక్రవర్తి అని, ఇక్కడ ఎక్కడో ఉండాలి మేనేజరు, సార్ వెళ్ళిపోతున్నారు పేమెంట్ అంటే అందరినీ బాగా చూసి అందరికీ బాగా భోజనాలు పెట్టి డబ్బులు ఇచ్చి సినిమాకి ఆవిడ పడిన కష్టం నిజంగా అదే ఆమెకే తెలియాలి అది. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్కి నిజంగా ఏదో అన్నారు కదా ఇంతకుముందు, మీరు ఒక మంచి సామెత చెప్పారు, అలాగే మీరందరూ వెనకాలండి మీ అక్కగారితో ఇంత మంచి సినిమా చేయటం అనేది నిజంగా గొప్ప అవకాశం. దీంట్లో నాకు 2 షేడ్లు ఉంటాయి, అది ఇప్పుడు చెప్పకూడదు. అది అసలు కథ అంతా రివీల్ అయ్యేది అక్కడి నుంచే, మొత్తం నన్ను కొట్టడానికి వస్తాడు హీరో అక్కడ. సో ఈ సినిమా అద్భుతంగా ఆడాలి, హీరోయిన్కి మంచి పేరు రావాలి, అలాగే డైరెక్టర్ గారికి మంచి పేరు, అలాగే మా జ్యోతిరెడ్డి గారికి మంచి డబ్బులు రావాలి. డబ్బులు వస్తే ఆమె అందరూ మిగతా ప్రొడ్యూసర్లు గీను పక్కన ఉన్న వాళ్ళు అందరికీ ఇస్తారు, అది మటుకు గ్యారంటీ. సో ఇంత మంచి అద్భుతమైన సినిమాని ఆశీర్వదించండి. చిన్న సినిమా బతికితే అందరూ బతుకుతారు, 100 మందికి భోజనాలు పెట్టారు, 100 కుటుంబాలను ఆదుకున్నారు. కాబట్టి మీరందరూ పాత్రికేయ మిత్రులందరూ ముందుకు తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఇక్కడ మిత్రుడు ఎక్కడో ఉండాలి, సతీష్ అనుకుంటా, సతీష్ అని తను తీసుకెళ్తాడు ముందు, మనం తీసుకెళ్ళకపోయినా మన పక్కన నిలబడితే నాకన్నా హైట్ అయినా, కాబట్టి చక్కగా విజన్ చూపిస్తాడు. సో మీదే బాధ్యత, ఇంకా వాళ్ళు చేసి మీ చేతిలో పెట్టారు సినిమా. సో ఈ అవకాశం ఇక్కడికి రావడానికి, ఈ సినిమాలో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. డియర్ ఉమా సినిమా విషయానికి వస్తే, ఇది ఒక చిన్న విషయం చెప్పి ఈ దాంట్లోకి వెళ్దామండి. అంటే ఇది హాస్పిటల్స్ గురించి చెప్పాం కనుక, ఒక వ్యక్తి చనిపోయాడు, ఒక ఐసీయూలో నుంచి ఏదో వెంటిలేటర్ మీద చనిపోయాడు. వాడు పైకి వెళ్ళాడు, స్వర్గం నరకం అనే 2 ఛానల్స్ ఉన్నాయి అక్కడ, దీనికి వెళ్ళాలి ఒకసారి చూపిద్దానండి అని నరకానికి తీసుకెళ్ళి చూపించారు, ఎక్కడ ఉంటావు బాబు నువ్వు అని. వాడు నరకానికి వెళ్ళి చూస్తే
అక్కడ పెద్ద డైనింగ్ టేబుల్ ఉందంట, అటు ఇటు మనుషులు ఉన్నారు. కానీ దాని డైనింగ్ టేబుల్ మీద మంచి ఫుడ్ ఉంది, అంతా అద్భుతంగా ఉంది. కానీ వాళ్ళు బాగా చిక్కిపోయి శవాల్లాగా ఉన్నారు. ఏంటి వీళ్ళు ఇంత నీరసంగా నిస్పృహగా ఉన్నారు, ఏంటి జీవోత్సవాల్లా ఉన్నారు అని పక్కన ఉండి అడిగితే వాళ్ళకు ఉన్నది ఏంటంటే, మనకి ఈ వేళకున్న గోళ్ళు ఏవైతే ఉన్నాయో దానికి మన చేతులు అంత కత్తులు లాంటి వెపన్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఆ ఫుడ్ని తినలేకపోతున్నారు. పంచపక్ష పరమాణాలు ఉన్నా కూడా అలా పట్టుకుంటున్నారు, నోటి దాకా రావట్లేదు, కింద పడేసుకుంటున్నారు, అలా నీరసించిపోయి ఉన్నారు. అమ్మో ఇక్కడ నేను ఉండలేనండి, నన్ను స్వర్గాన్ని తీసుకెళ్ళను అన్నాడు. స్వర్గం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా సేమ్ సెటప్పే ఉంది. అదే టేబుల్, అదే మనుషులు, అదే మంచి భోజనం అన్నీ ఉన్నాయి. ఆ షెడ్యూల్తో పెద్ద భోజనాలు ఉన్నాయి. కానీ వాళ్ళు హెల్తీగా హ్యాపీగా నవ్వుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. ఏంటి వీళ్ళకి వాళ్ళ చేతులకి అంతే విధమైన వెపన్స్ లాగా అంత పెద్ద గోల్డ్ కత్తులు ఉన్నాయి, మరి వాళ్ళు ఏంటి ఇలా ఉన్నారని చూస్తే ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తినడానికి తినలేక కింద పడేసుకుంటున్నారు నరకంలో. ఆ స్వర్గంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు తీసుకొని ఇంకోళ్ళు పెడుతున్నారు, ఇంకోళ్ళు తీసుకొని ఒకళ్ళు పెడుతూ ఆ విధంగా ఒకళ్ళనొకళ్ళు పంచుకుంటున్నారు. సో ఏమని చెప్తున్నానంటే, మనం ఎవరినైతే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారో అదే స్వర్గం. ఎవరినైతే ఈర్ష్య దేశాలతో మనం ద్వేషించుకుంటూ ఒకరిని కింద దొక్కాలి, మనం పైకి వెళ్ళాలి, ఇది ఉందో అదే నరకం. ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్లో ఏదో తొక్కేస్తారా అయ్యి అంట, తొక్కేసి అనే టైం లేదు, అందరూ నిలదొక్కోవాలనే ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ తొక్కేసుకునే టైం లేదు ఎవరికి. ఇక్కడ తొక్కేసుకోవడం కాదండి, మా సినిమా జర్నీలో నేను అంటే ఇండస్ట్రీలో నేను ఒక 12 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను. ఈ జర్నీలో ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవటం, సహకరించుకోవటం ఒకరికొకళ్ళు ఉందే తప్ప అలాంటివి ఏం లేవు. కనుక ఈ విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా మా హోల్ టెక్నీషియన్స్ అందరు, చీఫ్ టెక్నీషియన్స్ కానీ ఆఖరికి లైట్ బాయ్, మనకి ప్రతి ఒక్కళ్ళు అందరూ మాకు చాలా సహకరించబట్టే, అదేవిధంగా ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఈరోజు ఈ స్టేజ్లో మేము నించొని ఆ సినిమా రిలీజింగ్ దాకా రాగలిగాం. సో మా జర్నీని ఒక 2 నిమిషాలు చెప్తానండి. అంటే మా మేడం గారు ఇందాక మా జ్యోతిరెడ్డి గారు చెప్పినట్టు నేను ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్, అసలు యాక్చువల్లీ మా ప్రస్థానం ఏంటంటే, నేను బుర్రకథ అనే సినిమాకి ఒక రైటర్గా, ఒక చీఫ్ అసోసియేట్గా చేస్తున్న టైంలో సెకండ్ హీరోయిన్ లీడ్ కోసం మా హీరోయిన్ గారు అక్కడ ఫస్ట్ మీటింగ్, మాకు ఎవరో తెలియదు, నేను ఎవరో ఆమెకు తెలియదు, కలిసాము. ఆ తర్వాత కొన్ని రోజులకి ఒక ఫోన్ వచ్చింది, నేను ఇలా షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నానండి, ఒకసారి నా స్క్రిప్ట్ వినండి అని. సరే కూర్చున్నాం, అది షార్ట్ ఫిల్మ్ చేసాము. లక్కీగా దానికి అవార్డు రివార్డు వచ్చింది. పత్రిజీ గురూజీ గారు అవార్డు ఇచ్చారు దానికి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే, తను ఒక కోవిడ్ వచ్చింది, ఆ కోవిడ్లో తను ఒక సబ్జెక్ట్ రాశారు. దానికి బిఫోర్ నేను ఒక సబ్జెక్ట్ చెప్పాను దానికి, చాలా బాగుందండి, మనం ట్రై చేద్దాం, నా ఛానల్లో నేను, మీ ఛానల్లో మీద. కోవిడ్ అయ్యాక తను ఒకరోజు నన్ను పిలిచి ఒక సబ్జెక్ట్ చెప్పారండి. ఆ సబ్జెక్టే ఈ డియర్ ఉమా. ఆ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత రేపొద్దున థియేటర్లో మీరు ఎలా అయితే ఫీల్ అవుతారో అలా నేను ఫీల్ అయ్యాను. అది ఫీల్ అయిన తర్వాత సరే ఇది బాగుందండి అంటే, తను ఒక కథని నమ్మి ఆ కథని సినిమాగా చేద్దామని ముందుకు వచ్చారు. నేను ఆ కథను నమ్మి డైరెక్షన్ చేద్దామని ముందుకు వచ్చాను. సరే డైరెక్టర్గా నేను కొత్త, తను కూడా ప్రొడ్యూసర్గా తను కొత్త. మా ఇద్దరిని నమ్మి ఎవరు వస్తారు? సరే వెళ్దామండి, ట్రై చేద్దాం. ఒక ఇద్దరం స్టార్ట్ చేసాం ఒక కథని నమ్మి. ఆ కథను తీసుకొని ఆ ట్రావెలింగ్లో ముందు నేను ఈ కథని ఒక తనకు తెలిసిన ప్రొడ్యూసర్స్, ఇన్వెస్టర్స్ వీళ్ళు చెప్తే వాళ్ళందరూ ఇది మార్చండి, అది పెట్టండి, ఇది అని చెప్తా ఉండటంతో, లేదండి ఈ కథ కిల్ అవ్వకూడదు, మనమే దీన్ని ప్రొడ్యూస్ చేద్దాము, ఏ కష్టమైనా నేను నష్టమైనా దీనికి ప్రొడ్యూస్ చేస్తానండి, ఈ కథని యాజ్ ఇట్ ఈస్గా మనం ఆడియన్స్కి అందించాలి, ఇది నాకు డ్రీమ్లో వచ్చింది. అంటే నా డ్రీమ్, నేను సినిమాలో హీరోయిన్గా అవుదామని, ప్రొడ్యూసర్గా అవుదాం అనేది నా డ్రీమ్ అయి ఉండొచ్చు, ఇది మాత్రం నా డ్రీమ్ ప్రాజెక్ట్. దీన్ని చాలా జాగ్రత్తగా మనం ఆడియన్స్కి అందించాలి. ఇది అందించాలంటే ఇది ఎంటర్టైన్మెంట్ కాదండి, ఇది సమాజానికి, మన ఆడియన్స్కి చాలా అవసరమైన సినిమా అన్నప్పుడు, సరే అమ్మా మన ఇద్దరం ప్రయత్నం చేద్దాం. తర్వాత తన బ్యానర్ రిజిస్ట్రేషన్, ఆఫీసు ఇవన్నీ తీసుకున్నాం. ఎవ్వరూ లేరు, నగేష్ గారు, మేడం, నేను, నాతో పాటు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సోను, ఈ నలుగురితో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోకి మన మధు అని కో డైరెక్టర్ అండి. తను కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు, హార్ష్గా బిహేవ్ చేస్తాడు, మెంటల్గా బిహేవ్ చేస్తాడు. తనకి చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. తనని చూస్తే అందరు పిచ్చోడు అనుకుంటారు. నిజం చెప్పాలంటే తను పిచ్చోడేనండి, సినిమా పిచ్చోడు. సినిమా కోసం ఏదైనా చేస్తాడు. ఒక ప్రాజెక్టుకి, ఒక డైరెక్టర్కి, ఒక ప్రొడక్షన్కి న్యాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తున్నాడు. అలాంటి క్యారెక్టరైజేషను. కన్నింగ్ లేదు కానీ ఆవేశం వల్ల తను చాలా మందికి విరోధిగా మిగిలిపోతూ ఉంటాడు. అదే అతనిలో ఉన్న గొప్పతనం. సో అతను జాయిన్ అయ్యాడు.
జాయిన్ అయిన తర్వాత మేము ఒక మ్యూజిక్ డైరెక్టర్ రథన్ అనుకుంటున్నాను, ఈ సినిమాకి లవ్ స్టోరీ ఉంది, దీంట్లో యూత్ఫుల్ లవ్ స్టోరీ ఉంది, ఏంటి పరిస్థితి అంటే రథన్ నెంబర్ అప్పట్లో ఎవరు, ఆయన పెద్ద సినిమాలు చేస్తున్నారు, పెద్ద బ్యానర్లో ఉన్నారు, ఆయన నెంబర్ చెన్నైలో ఉంది, మీకు ఎందుకు సార్ నేను తెస్తానంటూ 2 డేస్లో ఆయన నెంబర్ తీసుకొచ్చి ఆయనతో మాట్లాడేసేసి మేడం గారితో మాట్లాడిచ్చేసాడు. వాళ్ళ మేనేజర్ ఏమన్నాడంటే ఏంటంటే మేము పెద్ద సినిమాలు పెద్ద బ్యానర్స్లో చేసామండి, చిన్న ఇంతమటికి చేయలేదు, కొత్త వాళ్ళు అంటున్నారు, సరే మా మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకుంటారో లేదో బట్ నేను మాట్లాడతానండి, ఎందుకంటే ఇవి స్టార్ట్ అవుతాయి మధ్యలో ఆగిపోతాయి, ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇవన్నీ వద్దండి అనే నవీన్ అనే వ్యక్తి మాట్లాడటం జరిగింది వాళ్ళ మేనేజర్. బట్ మీకు మళ్ళీ ఒకసారి మన మధు నిద్రపోతున్నా ఇతను ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేసేదాకా చేస్తూనే ఉంటాడు. అలా లిఫ్ట్ చేసిన తర్వాత అతను మాకు లిఫ్ట్ ఇచ్చాడు, రాండి చెన్నైలో కథ విందాం, మీ వీడి బాధ పడలేకపోతామంటే మేము వెళ్ళి కథ చెప్పాము. ఆ కథ విన్నాక ఆయన మాతో హోప్ఫుల్గా లేరు, కూర్చున్నాక మేడం గారు నెరేట్ చేశారు, దాంట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలు నేను నెరేట్ చేశాను. బట్ ఆయన ఒక విషయానికి ఆ కథ మేము ఎంత నమ్మామో అంతకుమించి ఆయన నమ్మాడు. ఓకేనండి, మీది బ్యానరు, మీరు కొత్త డైరెక్టర్ ఏదో రైటర్గా ఉన్నా అన్నారు, మీరు ఎవరూ నాకు తెలియదు, ఈ కథలో ఒక సోల్ ఉంది, అది మా మదర్కి జరిగింది, నేను కనెక్ట్ అయ్యాను, నేను చేస్తున్నాను ఈ సినిమాని. వితిన్ ఒక్క సిట్టింగ్లో ఆయన చెప్పాడు, మేము హ్యాపీగా ఫ్లైట్ ఎక్కి వచ్చేసాం, ప్రశాంతంగా మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అయిపోయాడు. రిమ్యూనరేషన్ ఏంటండి అన్నారు మేడం గారు, ఈ సినిమాకి మీరు ఎలా ఇస్తే అలా చేద్దామండి, ఈ సినిమా నేను సోల్ పెట్టి చేస్తున్నానని చెప్పారు ఆ రోజు ఆయన. నెక్స్ట్ మా జర్నీ మాకు కొంచెం ధైర్యం వచ్చింది, కథను మేమిద్దరమే కాదు ఇంకో వ్యక్తి నమ్మాడు, కానీ మధుకి కథ తెలియదు. అయితే మేము ముందుకెళ్ళాక మధుని పిలిచి మా మేడం గారు అన్నారు, రాజు తోట గారు మనకి డిఓపిగా కావాలి. రాజు తోట గారు అప్పుడే చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు, అర్జున్ రెడ్డి లాంటి ఒక లవ్ స్టోరీ చేశారు, ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో మనకి రామ్ గారిది ఇస్మార్ట్ శంకర్ చేశారు. ఈ 2 సినిమాల యొక్క కాంబినేషన్ ఈ సినిమాలో ఉందండి, ఇంత ప్యాక్డ్గా చేయాలంటే మనకి ఆయనే కావాలని మేడం గారు అన్నాక మళ్ళీ మన మధు తన ఫోన్ తీసుకొని మొదలుపెట్టాడు తన ప్రస్థానంలో. ఆయన ఫోన్ చేసి షూటింగ్లో ఉన్నాడు, తను ఊరు పేరు భైరవ్ కోన, ఓం బింబుష్ అనే 2 షూటింగ్లు ప్యారలల్గా చేస్తున్నాడు ఆయన. అలాంటి సందర్భంలో ఇతను ఫోన్ చేసి అతను షూటింగ్ డిస్టర్బ్ చేసి తీసుకొచ్చాడు. ఫైనల్గా మేము మళ్ళీ కూర్చున్నాం. రాజ్ తోట గారు ఏమన్నారంటే, నేను ఏదైనా ఒక సినిమాని పిక్ చేస్తే నా 4-5 సినిమాల్లో అది పెట్టి చూస్తే అది దాంట్లో కూర్చోవాలండి, అలా ఉంటేనే నేను చేస్తాను, సరే స్టోరీ చెప్పండి అన్నాడు. ఆయన స్టోరీ చెప్పాము, ఆయన ఒక అరగంట ఏం మాట్లాడలేదు. స్టోరీ అన్నాక నచ్చిందా నచ్చలేదా మాకు టెన్షన్ వచ్చాడు, మళ్ళీ లోపలికి వచ్చి ఈ స్టోరీ నేను చేస్తున్నానండి, కొత్త బ్యానరు కొత్త డైరెక్టర్ అన్ని పక్కన పెట్టండి, ఈ స్టోరీకి బ్యాక్ బోన్గా నేను ఉండి చేస్తాను, నా 2 సినిమాలు షూట్ జరుగుతున్నాయి, ఆ డేట్స్ ఏ విధమైన క్లాష్ లేకుండా మీరు ప్లాన్ చేసుకొని చెప్పి వెళ్ళిపోయాడు. స్టోరీని ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఒక పెద్ద డిఓపి గారు నమ్మేశారు. ఇంకా ఆ తర్వాత మాకు ఈ సినిమాకి ఓకే సెటప్ అయిపోయింది, మ్యూజిక్ విజన్ దొరికిపోయింది. నెక్స్ట్ సెటప్ ఈ షూటింగ్కి ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు కావాలి. మన మధు ఫోన్ చేస్తే వాళ్ళు రాకపోక కొడతారు తిడతారు. ఇప్పుడు మనకు మంచి మేనేజర్ కావాలి. ఎవరు అంటే మనకి మేనేజర్ అంటే ఏదో వచ్చేసి ఆయన జీతం తీసేసుకొని వెళ్ళిపోయి సినిమాతో సంబంధం లేదనే వాళ్ళు కాదు. హోల్ అండ్ సో లాస్ట్ మినిట్ రిలీజ్ వరకు ఉండే ఒక మేనేజర్ ఉండాలి, ఆయన పెద్దోడై ఉండాలి, మన సినిమాని నమ్మి అందరు ఆర్టిస్టులతో ఆయనకి రిలేషన్ ఉన్న వ్యక్తి కావాలంటే నాకు ఎక్కడో కోన వెంకట గారి దగ్గర నేను రైటింగ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పుడు చక్రవర్తి గారు ఒక ముఖపరిచయం మధుకి చెప్పా. చక్రవర్తి అని నాకు తెలియపోవడం అంటే మధు అనే వ్యక్తికి ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఉండరు, మధు తెలియని వాడు ఉండడు. ఇతను ఆయనకి ఫోన్ చేసి తీసుకొచ్చాడు. ఫైనల్లీ ఆయన వచ్చారు, చక్రవర్తి గారు వచ్చి ఆయన చెప్పాడంటే మధుకి చిన్న సినిమాలు నేను చేయను, ఇప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ చేస్తున్నాను, అదేవిధంగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను రా, ఒకప్పుడు ఏదో చేశాను, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు బాగోలేదు, సరే నువ్వు ఫోన్ చేసి నన్ను నిద్రపోనిట్లేదు కనుక వస్తాను, అదేదో నా గోడు చెప్పుకుంటాను వచ్చాడు అతను మా ఆఫీస్కి. మేడం గారు మేము కూర్చొని ఎవరికైనా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఒక మేనేజర్ని పిలిచి ఇంత బడ్జెట్ అండి, మీ రెమ్యునరేషన్ ఎంత అండి మాట్లాడతారు, మేము అది కథ చెప్పాము. ఆయన కూడా ఆయన కథ విన్నాక చాలా ఏడ్ చేశాడు. ఆ ఇన్సిడెంట్ దీంట్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది, మన శివ గారి వాళ్ళ ఎపిసోడ్ లావణ్య, అది ఆ ఇన్సిడెంట్కి అతని మనసు కళ్ళు కరిగిపోయాయి. ఈ సినిమా నేను చేస్తానండి, పెద్ద సినిమాలు చేస్తూ కూడా అతను దిగాడు. ఆల్ ఆర్టిస్టులు మాట్లాడాడండి. ఆ తర్వాత అతను వచ్చి ఆమని గారు కానీ ఈరోజు అంటే అందరూ చాలా బిజీ ఉన్నారు, ఎవరు రాలేకపోయారు. మన ట్రైలర్ లాంచ్కి వచ్చిన కమల్ గారు కానీ, ఆమని గారు కానీ, ప్రమోదిని గారు కానీ, సప్తగిరి కానీ ఆల్ ఆర్టిస్టులని ఆయన మాట్లాడి, నేను వాళ్ళందరితో రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఉన్నాను, బట్ నేను మాట్లాడితే అది ప్రొఫెషనల్గా ఉండదు, తన ద్వారా మాట్లాడించి ఇంటెన్స్ క్రియేట్ చేసి అందరినీ ఎంత బిజీ డేట్లో ఈరోజు చూస్తూనే ఉన్నాం. టెక్నీషియన్స్, మీడియా అందరూ వెబ్ సిరీస్ అని, సీరియల్స్ అని, మూవీస్ అని చాలా బిజీగా ఉన్నారు. ఎవరికి ఒక క్షణం టైం లేదు, ఆడియన్స్ కూడా బిజీగా ఉన్నారు. అయితే ఈ టైంలో వీళ్ళందరినీ సరైన టయానికి మా డేట్స్ క్లాష్ అవ్వకుండా తీసుకొచ్చారు.
ఇది జరుగుతున్నప్పుడు ఇదంతా అయిపోతుంది ఒక సెటప్, ఇప్పుడు హీరో కావాలి మాకు. అప్పుడు దసరా సినిమా రిలీజ్ అయ్యి ఆ దసరా సినిమాలో మనకి దీక్షిత్ శెట్టి అనే క్యారెక్టర్ ఈ సినిమాకి సరిపోతారనుకొని మేము వెంటనే ఆయన్ని ఫోన్ చేసి అప్రోచ్ అయ్యి బెంగళూరు ఆయనకి స్క్రిప్ట్ పంపించమన్నారు. వాళ్ళ టీంతో స్క్రిప్ట్ చదివారు. ఆయన కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడు, చాలా బాగుందండి, అతనికి ఒక టీం ఉంది అంతా వాళ్ళు వెరిఫై చేసి ఒకసారి నరేషన్ ఇమ్మంటే నేను మన నగేష్ గారు వెళ్ళి బెంగళూరు వెళ్ళి నరేట్ చేసాం ఆ సబ్జెక్ట్. అతను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, ఈ సబ్జెక్ట్ మనం చేస్తున్నాము. బట్ అతనికి అప్పుడు దసరా వల్ల కొన్ని డేట్స్ క్లాష్ అయ్యి నాకు 7 months టైం ఇవ్వండి నేను రావాలంటే, నాకు నెట్ఫ్లిక్స్ అవి ఉన్నాయి కొన్ని విషయాలు, ఆ డేట్స్ అన్నీ చూసుకొని రావాలనేసరికి లేదండి ఇప్పటికే మేము స్క్రిప్ట్ అని అది అని అప్పటికే 6 months గడిచిపోయాయి. సో మనం షూటింగ్ వెళ్ళాలన్న ఒక మూడ్లో అందరూ టెక్నీషియన్స్ ఓకే అయ్యారు, ఆర్టిస్టులు కూడా ఓకే అవుతున్నారు. ఈ టైంలో ఎలా అని ఆయన్ని మీరే కొంచెం మాకు టైం ఇవ్వాలని చాలా ట్రై చేశాం, ఆయన ట్రై చేశారు అటు నుంచి. బట్ ఆయన ఒక మాట అన్నారండి ఆ రోజు, ఈ స్క్రిప్ట్ చదివాను, ఇట్స్ గ్రేట్ స్క్రిప్ట్, చాలా డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది, మా టీం కూడా దీన్ని ఓకే చేశారు. బట్ ఆయన అన్న మాట ఏంటంటే, నేను దీంట్లో చేసినా చేయకపోయినా ఈ స్క్రిప్టే మీకు టెక్నీషియన్స్ని తీసుకొస్తుంది, ఆర్టిస్టులను తీసుకొస్తుంది, ఫైనల్గా మీకు ఆడియన్స్ని కూడా తీసుకొస్తా అని చెప్పాడండి ఆయన ఆ రోజు. సరే ఏదోలే ఆయన మమ్మల్ని ఈ స్క్రిప్ట్లో ఆయనకి అంటే షూటింగ్కి రాలేక మాకు డైట్స్ ఇవ్వలేక అలా మనం బాధపడకుండా ఉండడం కోసం చెప్పాడేమో అనుకున్నాము. ఆయన చెప్పేసరికి మాకు ఓకే అయింది. రాజ్ గారు, అర్జున్ రెడ్డి, తర్వాత ఈయన రోదన్ గారు. బట్ ఆయన ఆ మాట చెప్పి మేము ఆఫీస్కి వచ్చిన తర్వాత దీక్షిత్ శెట్టి గారికి కూడా ఇక్కడే జరుగుతున్నాయి షూటింగ్స్, ఆటోమేటిక్గా నిజంగానే స్క్రిప్ట్ డిమాండ్ చేసి అందరిని తీసుకొచ్చిందండి. సో అప్పటి నుంచి స్టార్ట్ అయిన మా షూటింగు. ఆ తర్వాత మా ఎడిటర్ గారిని తీసుకున్నాం, ఎడిటర్ గారిని ఒక మాట అడిగామన్నమాట, ఆయనకి సబ్జెక్ట్ చెప్పాం. మేము సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆన్ స్క్రీన్కి అది వెళ్తే 3 hours అవుతుందండి, ఒక 2 hours 2.5 hours 2:15 వరకు దీన్ని చేయడానికి ట్రై చేయండి. ఆయన స్టోరీ వినగానే ఎడిటింగ్ స్టార్ట్ చేశాడు అక్కడే. దీంట్లో చైల్డ్ ఎపిసోడ్స్ తీసేసి డైరెక్ట్ మీరు మూవీకి వెళ్ళిపోండి అని నేను ఆయన వినయంగానే స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు మేమేమన్నామంటే, సార్ దీనికి ఎడిటింగ్ అనేది చాలా అవసరం సార్, మాకు ఏ షెడ్యూల్కి ఆ షెడ్యూల్ ఎడిటింగ్ అవ్వాలి, మీ ఎడిట్ షూట్ మాకు ఒక అన్లిమిటెడ్ అవర్స్ ఇవ్వండి సార్ అన్న. ఎవరైనా అన్లిమిటెడే ఇస్తారండి, 200 గంటలు 300 గంటలు ఉంటుంది, పర్లేదు వచ్చేయండి అన్నాడు. ఆ రోజు అతనితో మొదలైన ప్రస్తావన మాకు ఏం జరిగిందంటే, సినిమాకి సంబంధించిన ప్రతి ఎడిటింగ్ ఆయనే చేశాడు, ట్రేజర్ ఆయనదే ఎడిటింగు, ఈ సాంగ్ ఆల్ సాంగ్స్ ఆయనే, లిరికల్ సాంగ్స్ ఆయన ఎడిటింగు, ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు నిన్న నైట్ 3 వరకు కూడా వర్క్ చేస్తున్నాడు ఆయన క్యూబులకి వాటికి పంపించడానికి. ఈరోజు మేము ఎడిట్ షూట్లో మా అవర్స్ ఎంత అని ఊరికనే లెక్కేస్తే 1500 గంటలు అయినాయండి. సో 15,000 అవర్స్ ఆయన పనిచేశాడు, 15,000 అంత ఎఫర్ట్స్ పెట్టి చేసిన ఒక ఎడిటర్ నేను చూడలేదు. అంటే మనకి హాలీవుడ్లో అంటుంటారు సెకండ్ డైరెక్టర్ అనేవాళ్ళు ఎడిటర్ అని, అది ఎందుకన్నారా అనేది ఆయన చూశాక నాకు అర్థమైంది. ఎనీ టైం 24 hours ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు, చేసి ఇదిగా సార్ ఈ పని చేస్తాను, ఏ పని పెండింగ్ పెట్టకుండా ప్రతిదీ చేస్తారు. సో ఆ తర్వాత ఆయన పోస్ట్ ప్రొడక్షన్లో అక్కడి నుంచి మనకి డిఐలు కానీ అన్నీ ఏది ఆకుండా షూటింగ్లో కూడా మాకు ఇందాక పృథ్వీ గారు చెప్పినట్టు భయంకరమైన రెయిన్ అనమాట. అప్పుడు కరెక్ట్గా మా షూటింగ్ అప్పుడు మేడం గారు కార్ తీసి బయలుదేరిన రెయిన్ ఆగిపోయేది. అమ్మ మనం షూటింగ్ చేయగలుగుతాం, మేము అసలు ఆపేద్దాం అనుకున్నాం షూటింగ్, భయంకరమైన వర్షం పడుతుంది ఆగస్టు నెలలో, అది ఆపేద్దాం అనుకుంటే అప్పుడే ఆర్టిస్టులకి బిజీ లేకుండా డేట్స్ ఖాళీగా ఉన్నాయి, అందరూ ఆపేశారు షూటింగ్లు. మేము మేడం గారు కూర్చొని, మేడం ఇది మనకి గోల్డెన్ టైం, హీరో గారు కూడా బెంగళూరు నుంచి రావడానికి రెడీగా ఉన్నారు, వర్షాల వల్ల ఏం షూటింగ్ జరగట్లా, వాళ్ళు కూడా మనకి అవైలబుల్ ఉన్నారు, చేసేద్దాం. చేస్తే మాకు 6-7 కార్లు బయలుదేరితే వర్షం ఉండేది కాదండి, హాస్పిటల్కి వెళ్ళిపోయాం, షూటింగ్ చేసుకుని బయటకు వస్తే వర్షం ఉండేది కాదు. అలా మంచి పనికి పంచిభూతాలు సహకరిస్తాయనడానికి ఇది ఒక నిదర్శనం. ఇంకా షూటింగ్లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏదైనా మేము చేయాలి అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవే పడిపోతూ ఉండేది. అలా ఒక కథని నమ్మితే ఆ కథని ఇంతమంది టెక్నీషియన్లు నమ్మి ఇంతమంది ఆర్టిస్టులు నమ్మి చేసుంటే ఆ కథలో ఏదో విషయం ఉంటుంది. అంటే ఇక్కడ మెయిన్ ప్యాషనేటెడ్గా ఉంటారు, ఒక డబ్బుల కోసమే పనిచేసే వాళ్ళు ఉండరు. సో అలాంటి తరుణంలో ఈ కథ ఇంత దూరం తీసుకొచ్చింది మమ్మల్ని. ఇక ఇదంతా అయిపోయాక డబ్బింగ్ తీసుకొచ్చాక ఆర్టిస్టులంతా డబ్బింగ్ చెప్తా వాళ్ళు అక్కడ చూసి డి అయిపోయిందా అని అడిగారు. లేదండి ఇది రఫ్ వర్షన్ అంటే ఈ సినిమా హిట్ అని అక్కడ ఆశీర్వదించారు. డబ్బింగ్ చెప్పిన మన రాజు కనకాల గారు కానివ్వండి, ఆమని గారు కానివ్వండి, అందరూ మాకు ఇక్కడ డబ్బింగ్ చెప్పి ప్రొడ్యూసర్ ఫోన్ చేసి మీ సినిమా హిట్ అమ్మా అని పాజిటివ్గా చెప్పేవాళ్ళు. ఆ తర్వాత అక్కడి నుంచి అన్నీ పోస్ట్ చేసుకొని మనం ఫస్ట్ కాపీ కంప్లీట్ చేసి సెన్సార్కి వెళ్ళాం. మాకు సెన్సార్ మీద ఒక భయం ఉండేదండి. ఒక 12 hours అంటే మేము ఇంకా రేపు సెన్సార్ అన్నప్పుడు చాలా ఒక ఎగ్జామ్కి టెన్షన్ పడ్డాం, నిద్రపోలేదు ఆ రోజు. ఎందుకంటే మాకు దీంట్లో ఒక 10 minutes ఒక పబ్లిక్ అవేర్నెస్ కోసం పెట్టిన డైలాగ్స్ డెఫినెట్గా వాళ్ళు ఒక 5 minutes కట్ చేస్తారని మేము టెన్షన్ పడతా వెళ్ళాము.
ఇదే ప్రసాద్ ల్యాబ్లో సెన్సార్ వాళ్ళు కూర్చుని చూశారు సినిమా, చూసి మమ్మల్ని పిలిచి ఏంటి ఇంత డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటల్ ఎంత గట్టిగా ఎందుకు వెళ్ళారు అని అడిగారు. ఒక క్వశ్చన్ వాళ్ళు అడిగింది, అంటే మనం కోవిడ్లో సంఘటనలు చూసామండి, సో అందుకే ఇంత దూరం వెళ్ళామంటే మీకు యూబై ఇస్తున్నామండి, నో కట్స్ వెళ్ళిపోండి అన్నారు. సో అక్కడ చాలా భయంకరమైన పాజిటివ్. ఇక్కడ దాకా మేము పాజిటివ్గా చేసుకొని హ్యాపీగా ఫస్ట్ కాపీ కంప్లీట్ చేసి, ఎందుకంటే సెన్సార్ మేము ముందే వెళ్దాం, ఇది రీసెన్సార్ అయిద్దని భయంతో జనవరిలో చేయించేసాం. ఆ తర్వాత మా వేట మొదలు పెట్టాము, ఇక దీన్ని రిలీజ్ చేయాలి. ఇక్కడ దాకా అందరి ఈ కథను నమ్మారు, మమ్మల్ని నమ్మారా లేదని పక్కన పెడితే ఆ కథ ఎంత దూరం తీసుకొచ్చింది సెన్సార్ వాళ్ళు కూడా నమ్మారు. ఇక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే, ఒక సినిమా అనగానే మార్కెట్లోకి వెళ్ళాలనగానే ఒక డిస్ట్రిబ్యూషన్ కావాలి. చిన్న సినిమా మీద మన ఇండస్ట్రీలో చిన్న చూపు ఉంది. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళగానే ఏ సినిమా అయినా ఈరోజు థియేటర్లో ఆడట్లేదు బాబు, ఓటీటీకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఐబొమ్మలో చూస్తున్నారు, మీ ఈ సినిమా రిలీజ్ చేసి మెసేజ్ మళ్ళీ ఎవడా చూసేది అని చాలా మమ్మల్ని, అంటే అక్కడ దాకా మేము ఒక పాజిటివే చూసాం, గెలిపే చూసాం. ఒక్కసారిగా వాళ్ళ మాటలు, ఎన్ని కంపెనీలకి వెళ్ళాం, తిరిగాం, అక్కడ ఉండే మనుషులు మాట్లాడే మాటలు చాలా కొంచెం అధైర్యపడ్డా. కానీ నేను చాలా అధైర్యపడ్డాను. ఇన్ని సంవత్సరాలు మనం పనిచేసాము, మనకు తెలిసిన సర్కిల్ అందరినీ అడిగాము, అందరూ కూడా స్టార్ కాస్ట్ లేదు, లేకపోతే ఇది లేదు అది లేదు, వాళ్ళు చెప్పాల్సిన కారణాలు సుమయారెడ్డి గారికి నిజంగా చాలా హ్యాండ్సప్ చెప్పాలండి. తను హీరోయిన్ కాదు, ఈజ్ అ హీరో. అవకాశం ఇచ్చింది, అందరినీ పిలిచింది, అందరికీ ఎవరి లోటు లేకుండా షూటింగ్లో డబ్బు రేపు ఇవ్వండి అన్నా కూడా తను లేదండి వాళ్ళకి ఏం అవసరం ఉంటుందో అని ముందే ఇచ్చిన ఆమె తను డబ్బు పెట్టి ఈ మాటలన్నీ విన్నాక కానీ తను వెనకడిగేయలేదు, ధైర్యం కోల్పోలే. నేను డిప్రెషన్కి వెళ్ళినా కూడా నాకు ధైర్యం చెప్పి, సార్ నేను సినిమా చూశాను, జనవరి 1st రోజు ఫోన్ చేశారు, నేను మళ్ళీ 2 సార్లు సినిమా చూశాను సార్, ఒక్క షాటు సెన్సార్ వాళ్ళు కట్ చేయడం కాదు, మనం కూడా కట్ చేయకూడదు, చాలా బాగుంది, 2.5 గంటల సినిమా థియేటర్లో ప్రతి ఆడియన్స్ని కదిలిస్తుంది, కరిగిస్తుంది, మీరు అసలు బాధపడద్దు, ఎవరు వచ్చినా రాకపోయినా ఈ సినిమా మనం రిలీజ్ చేస్తున్నాం, మీరు టెన్షన్ పడద్దని ధైర్యాన్ని ఇచ్చారండి. తన ధైర్యం అంటే మనం ఏదో అంటే ధైర్యం అంటేనే అమ్మాయి, ఆ లేడీస్ అంటే అమ్మని చూసాము, మన ఇంట్లో చెల్లిని చూసాము, అందరినీ భార్యను చూసాము, చెల్లిని చూసాము, అందరూ కూడా ధైర్యమే, వాళ్ళకు ఉండేది ధైర్యమే, మనకు ఉండే ధైర్యం కనపడతాం మనం, వాళ్ళు కనపడరు అంతే. అంటే మగవాడి జీవితంలో ఆడది లేనిది ఎక్కడ, అసలు ఆడది లేకపోతే మగవాడి జీవితం ఎక్కడ అన్నంత ఫీల్ నాకు ఆమెకి ఆ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు నేను పడ్డ భయానికి తను ఉన్న ధైర్యానికి మధ్య నాకు అప్పుడు అనిపించింది. తను నేను మదర్గా ఫీల్ అవుతానండి, తను కూడా నన్ను ఒక సన్గా ఫీల్ అవుతారు, నేను పెద్ద వయసు ఉన్నా ఆయన కూడా, దట్స్ మ్యాట్. అయితే ఆ టైంలో తను తీసుకున్న డెసిషన్, వెళ్దాం ఇంకా మనం ఎవరైనా కలుద్దాం, అలా కలిసి చివరికి నేను ఇంకా చెప్పబోయే విషయం ఏంటంటే, చిన్న సినిమాని బతికించాలంటే మన ఏదైతే ఫిల్మ్ ఛాంబర్స్ ఉన్నాయో అవి ఒక 100 థియేటర్స్ ఒక చిన్న సినిమాకి ఇవ్వండి, అక్కడ తక్కువ రేటు పెట్టండి టికెట్లు. For more videos like this, subscribe Big TV channel.